నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు వైబ్స్ ఇన్ యూఏఈ. ఈరోజైతే మనం ఒక కొత్త ప్లేస్తో అయితే ముందుకు వచ్చేసాను. ఏంటంటే మనం ఇప్పుడు రసల్ ఖైమా నుంచి ఫిజరాక్ అయితే జర్నీని అయితే కొనసాగించేస్తున్నాం అనమాట. ఎందుకంటే మనం రసల్ ఖైమా కొండలు, ఫిజరాక్ కొండలను అయితే ఈరోజు చూసేస్తున్నాము. ఈ యూఏఈలో డెవలప్మెంట్ అనేది ఎట్లా ఉందో కూడా మీకైతే చూపించేస్తాను. సో మీరైతే వీడియోని ఖచ్చితంగా ఫాలో అయిపోండి మంచి వ్యూస్ కోసం. ఇప్పుడు మనమైతే రసల్ ఖైమాలో ఉన్నాము. ఈ రసల్ ఖైమాలో అయితే ఇదిగోండి రసల్ ఖైమా ఎయిర్పోర్ట్కి అయితే అటు సైడ్ వెళ్తే వస్తుంది. ఇక్కడైతే మనం చూసినట్లయితే చాలా కంటైనర్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ కంటైనర్స్ అన్నింటికీ కూడా టోల్ అనేది పే చేయాలంట. సో ఇక్కడైతే రోడ్ అయితే అస్సలు ఖాళీ లేదు. ఇక్కడైతే మనం చూస్తే యూఏఈలో కంటైనర్స్కి సంబంధించి అవి ఒక సైడ్లోనే వెళ్ళాలి అండ్ మామూలుగా అయితే వెహికల్స్ ఒక సైడ్లో వెళ్ళాలన్నమాట. అట్లయితే ఉంటుంది వీటికి సంబంధించి. సో ఇక్కడ 4 రూట్స్ ఉంటాయి కదా, మామూలుగా ఒక్క పెద్ద రోడ్లోనే 4 లైన్స్ ఉంటాయి కదా. ఆ 4 లైన్స్లో 2 వెహికల్కి వెళ్ళే రోడ్స్ ఉంటాయి, 2 పెద్ద పెద్ద కంటైనర్స్ వెళ్ళే రోడ్స్ అయితే ఉంటాయి అనమాట. రోడ్స్ అంటే సేమ్ 1 వేలోనే ఇట్లా అయితే వెళ్ళొచ్చు. సో ఇదైతే చిన్నగా ఉంది రోడ్డు. మనం చూసినట్లయితే ఈ రోడ్లో నుంచి ఇప్పుడు మనం అయితే రసల్ ఖైమా టు ఫిజైరా జర్నీ అయితే చూసేద్దాం ఎట్లా ఉంటుందో. ఇక్కడ చూసామంటే ఈ రసల్ ఖైమా కొండల్లో కూడా ఊరు అయితే ఉంది. ఈ కొండల మధ్యలో కూడా ఊర్లు చూసారంటే ఇట్లా ఊరిని అయితే డెవలప్ చేసేసారు. నిజంగా ఇట్లాంటి కొండల్లో కూడా నివసిస్తున్నారంటే నిజంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కావాల్సిన వాటర్ కానీ, ఫెసిలిటీస్ కానీ, లేకపోతే హాస్పిటలైజేషన్ కానీ ఇవన్నీ కూడా ఈ ఊర్లో కూడా మంచిగా వెల్గా డెవలప్ చేసేసారు. ఎక్కడుంటున్నా కానీ ఇక్కడ రసల్ ఖైమాలో కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువగా ఉంటుందంటారు. కంపేర్ విత్ దుబాయ్ అండ్ షార్జా, అబుదాబి వీటితో పోలిస్తే రసల్ ఖైమాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ అంటారు. ఇక్కడ చూసామంటే మనం మన జర్నీని అయితే ఇట్లా స్టార్ట్ చేసేస్తున్నాం. ఇవిగోండి రసల్ ఖైమా కొండలు స్టార్ట్ అయిపోయినాయి. ఒక పక్కన ఊరు, ఇంకా ముందుకు వెళ్తే కొండలు. ఇంత పెద్ద పెద్ద కొండల్లో కూడా అసలు నిజంగా ఇలా ఇళ్ళైతే కట్టుకుని ఇక్కడైతే ఉంటున్నారు. ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఇన్ని ఇళ్ళైతే ఉన్నాయి, ఇక్కడ ఎక్కువగా అయితే లేవు, అయినప్పటికీ కూడా ఇక్కడ నివసించేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే క్యాంపింగ్స్ కూడా వేసుకుంటున్నారనమాట. ఈ కొండల్లో అక్కడక్కడైతే కొన్ని బిల్డింగ్స్ కనిపిస్తాయి, అక్కడక్కడే ఉంటాయి లైక్ రిసార్ట్స్ లాగా ఒక్కొక్కటి అనమాట. అసలు ఈ కొండల వ్యూ చూస్తే అసలు మనమైతే చెప్పవసరం లేదు, మీరైతే చూసేయండి. ఇదంతా నిజంగా మూవీస్ తీసుకునే వాళ్ళకి కూడా అయితే చాలా బాగుంటుంది ఇది. ఎందుకంటే అసలు ఎస్పెషల్లీ మనం ఈ కొండలు చూడాలంటే అసలు సన్సెట్, సన్ రైజ్ అసలు సూపర్ వ్యూ అనమాట. ఈ కొండలో నుంచి సన్ని చూస్తే అదిరిపోయిద్ది. ఎందుకంటే చూడండి ఎంత పెద్ద పెద్ద కర్వ్డ్ కొండలు అయితే ఉంటాయి. ఇవన్నీ మీరైతే చూసే ఉంటారు. మనకి ఇక్కడ బస్ ఫెసిలిటీ ఉంటుందో లేదో నాకైతే ఖచ్చితంగా తెలియదు. బట్ మనమైతే ఈ రసల్ ఖైమా నుంచి ఫిజైరా వెళ్ళడానికి ఖచ్చితంగా మనకైతే 1.5 నుంచి 2.5 అవర్స్ టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఈ కొండల్లో మనం ఎక్కడైనా ఆగి ఫొటోస్ తీసుకుంటే ఖచ్చితంగా 2.5 అవర్స్ అయితే పట్టుద్ది. మేము వెళ్ళడానికి అయితే 2.5 అవర్స్ టైం పట్టింది మేము ఉంటున్న దగ్గర నుంచి. ఇక్కడ చూసారంటే ఇవన్నీ రసల్ ఖైమానే. ఈ రసల్ ఖైమా కొండలు అయితే అసలు చూడండి ఎంత బాగున్నాయో. సన్సెట్ టైం, మేమైతే సన్సెట్ టైంలోనే వెళ్తాము, ఎందుకంటే మేము సన్ రైజ్ టైంలో అయితే వెళ్ళలేం కాబట్టి. ఇక్కడ చూసామంటే ఈ కొండలన్నీ కూడా కర్వ్డ్ షేప్స్తో ఉంటాయి అండ్ చాలా పెద్ద పెద్ద కొండలు. ఈ కొండల్లో కూడా ఇంత జర్నీ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలంటే కూడా ఈ కొండలు అనేవి చాలా బాగుంటాయండి. మనం ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు, ఏదైనా హాలిడేస్ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ఇలాంటి ప్రదేశాన్ని అయితే మనం చూసేయచ్చు. ఇక్కడైతే పెట్రోల్ బంక్ అయితే ఉంది చూడండి. ఇలాంటి కొండలు చాలా దూరంలో ఉంటుందన్నమాట ఇది. అండ్ ఒక్కటే ఉంటుంది, 1-2 అట్లనే ఉంటాయి, ఎక్కువ అయితే ఉండవు. సో మనం ఇలాంటి జర్నీ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా మనం పెట్రోల్ అయితే ముందుగా ట్యాంక్ ఫుల్ చేయించుకుని స్టార్ట్ చేసుకోవాలి. మరి ఇక్కడ బస్ ఫెసిలిటీ అయితే నాకైతే ఖచ్చితంగా తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనం ఈ ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇలా రసల్ ఖైమాలో నుంచి మనం వెళ్తున్నాం కదా. సో ఇక్కడ దెబ్బ అనే ఊరు ఉంది. నిజంగా ఈ దెబ్బ అని పేరు ఎలా పెట్టారో నాకైతే తెలియదు, కానీ ఈ దెబ్బల్లో దెబ్బ అనే ఊరు ఉంది. ఆ ఊరు పేరు దెబ్బంట, DIBBA. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంత పెద్ద పెద్ద కొండలు, ఈ కొండలు దాటుకుని నేను మీకు ఫిజైరా ఫ్లవర్ ఫామ్ చూపించేశాను కదా, నేనైతే ఇంత కష్టపడి రావాల్సి వచ్చింది ఈ కొండలన్నీ దాటి. నిజంగా ఇది ఇంత లాంగ్ జర్నీ, చాలాసేపు పేషెంట్గా కూర్చోవాలి. మనమైతే కూర్చుంటాం, కానీ చిన్నపిల్లలతో రావడం అంటే చాలా కష్టం. ఇది చూస్తే కంటైనర్స్ అనమాట. వీటికి టోల్ ప్లాజా రసల్ ఖైమాలో ఉంది కాబట్టి ఈ టోల్ ప్లాజా కోసం ఇక్కడ అయితే పెద్ద పెద్ద కంటైనర్స్ అయితే చాలా ఉన్నాయి. ఇలా ఒక పెట్రోల్ బంక్ అయితే ఉంది అడినాకో. ఇది మనం ఎంటర్ అయ్యేటప్పుడు, ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా ఉన్నాయి అన్నమాట, కానీ ఎక్కువగా లేవు. మనమైతే ఖచ్చితంగా ట్యాంక్ అనేది ఫుల్ చేయించుకుని స్టార్ట్ అవ్వడం చాలా బెటర్. ఇట్లా మనం రసల్ ఖైమా నుంచి అయితే మూవ్ అయిపోతున్నాం ఫిజైరా కొండల్లోకి. ఫిజైరా కొండలు, ఈ దిబ్బ అనేది కూడా ఫిజైరాకి దగ్గరలోనే ఉంటుంది మనం చూసుకున్నట్లయితే. అండ్ మేము బయలుదేరిన రోజైతే ఇవైతే చాలా క్లౌడీగా ఉంది వాతావరణం. ఎందుకంటే
వాతావరణం అంతా కూడా ఆ రోజు చూసారంటే మేఘాలు చూడండి ఎంత బాగున్నాయో అసలు ఈ వ్యూ అనేది మనం డైరెక్ట్గా చూస్తాము. అసలు చూడండి ఈ కొండల్లో కూడా ఇట్లా ఇల్లు కట్టేసుకుని ఎట్లా ఉంటున్నారు మరి. ఇదంతా కూడా ఒక స్పెసిఫిక్ ఏరియాలోనే ఉందన్నమాట ఈ ఇళ్ళన్నీ కూడా. మళ్ళీ ఇటు చూసిన కొండలు అటు చూసిన కొండలు మధ్యలో ఊరు. నిజంగా ఇది చాలా ఫ్యాంటాస్టిక్ అని చెప్పొచ్చు అసలు. అండ్ మనం ఈ వ్యూ పాయింట్ని అయితే చూసి ఆస్వాదించేద్దాం. అసలు ఈ వ్యూ గురించి చెప్పాలంటే ఈ పెద్ద పెద్ద కర్వుడు కొండలు ఇదైతే మనం అసలు మిస్ అవ్వకూడదు. సన్సెట్ టైంలో ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. చూసుకున్నామంటే ఇదిగోండి ఇప్పుడు మనం ఇక్కడ హైవే లాగా వేసేసారు చూడండి. అండ్ రసల్ ఖైమాలో ఒక వ్యూ ఉంటుంది, షేక్ ఖలీఫా హాస్పిటల్ దగ్గర ఉంటుంది. వ్యూ అయితే సూపర్గా ఉంది. పెద్ద వంతెన, ఆ వంతెన ఆ బ్రిడ్జ్ మీద నుంచి మనం ఆ హైవే నుంచి కిందకి దిగి మళ్ళీ పైకి ఎక్కాలన్నమాట. అండ్ ఇట్లాంటి కొండలన్నింటినీ కూడా చెక్కేసి వీళ్ళు ఇంత బాగా రోడ్స్ ఇంత వెల్గా డెవలప్ చేశారంటే నిజంగా ఎంత కష్టపడి ఉంటారో. మనం ఇప్పుడైతే ఎంతో సాఫీగా సజావుగా వెళ్ళిపోతున్నాం, కానీ ఈ కొండల మధ్యలో ఈ రోడ్స్ అనేవి వేయడం అంటే ఇది చాలా కష్టం. అండ్ ఈ కొండల్లో చాలా హీట్ ఉంటుంది. ఈ హీట్లో కూడా వర్కర్స్ పని చేసి వేసారంటే నిజంగా చాలా గ్రేట్. అండ్ గవర్నమెంట్ కూడా ఎంత బాగా రోడ్స్ని అయితే వేయించిందంటే చాలా లెస్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ, చాలా అంటే చాలా లెస్. మనం ఒక్కసారి స్టార్ట్ అయ్యామంటే అట్లా వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ. కానీ ఈ కొండలు చూసుకున్నట్లయితే ఇక్కడ కర్వ్డ్గా ఉంటాయి కాబట్టి మనం కొన్ని చోట్ల అయితే ఖచ్చితంగా స్పీడ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఇక్కడ 80 లేదా 70 అట్లా వెళ్ళాలన్నమాట. కొన్ని టైమ్స్లో కొన్నట్లయితే 50 కూడా పెడతారు. అండ్ ఇవైతే మనం చీకట్లో అయితే మనకి డిసడ్వాంటేజెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి రోడ్స్ అనేవి. ఎందుకంటే ఇప్పుడు మంచు ప్రదేశంగా ఉన్నప్పుడైతే ఇక్కడైతే ఫాగ్ కమ్మేసి మనకి రోడ్ అయితే అంతా కనిపించదు చీకట్లో, అదొక డిసడ్వాంటేజ్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ రెస్టారెంట్స్ కూడా కనిపించవు ఈ కొండల్లో. ఒక్కసారి స్టార్ట్ అయ్యమంటే మనం ఫుడ్, పెట్రోల్, వాటర్ అన్నీ పట్టేసుకుని మనం బయలుదేరాలి. అండ్ ఇది ఫొటోస్కి వీడియోస్కి అయితే సూపర్ వ్యూ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఈ రసల్ ఖైమా టు ఫిజైరా జర్నీ గురించి చెప్పాలి అంటే ఇది అప్రాక్సిమేట్లీ 90 నుంచి 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మెయిన్ రూట్స్ అనేవి E87 షేక్ ఖలీఫా బిన్ జాయద్ రోడ్ నుంచి ఇదైతే E89 రోడ్డుకి అయితే కనెక్ట్ అయిపోతుంది ఈ రోడ్ అనేది. ఇంకా నార్మల్గా చెప్పుకోవాలనుకుంటే నార్మల్ డ్రైవ్ టైం వచ్చేసి ఖచ్చితంగా 2 అవర్స్ ఉంటుంది. మనం మధ్యలో ఆగి ఫొటోస్ తీసుకుని వ్యూస్ చూడాలి అనుకుంటే 2.5 నుంచి 3 అవర్స్ టైం అయితే పట్టేస్తాను అనమాట. ముఖ్యంగా ఈ జర్నీలో మనం చూసే ఏంటంటే హజార్ మౌంటైన్స్, ఇవి హజార్ మౌంటైన్స్ అంటారు. అంతేకాకుండా ఇక్కడ రాకీ హిల్స్ ఉంటాయి, అండ్ కర్వ్స్ ఉంటాయి, ట్యూనల్స్ ఉంటాయి, అండ్ వ్యాలీస్ కూడా ఉంటాయి అనమాట. మామూలుగా చెప్పాలంటే ఇంకా న్యాచురల్గా ఉండే కలర్ చేంజెస్ అనమాట మార్నింగ్ అండ్ ఈవినింగ్లో. అసలు చూడండి ఎంత బాగుందో అసలు. మేమైతే వాతావరణం కూడా మాకు చాలా బాగుంది మేము బయలుదేరిన టైంలో, ఎందుకంటే క్లౌడీ అనమాట. మేము ఫస్ట్ బయలుదేరినప్పుడు బాగానే ఉందన్నమాట, ఈవినింగ్ సన్సెట్ చూసాము. నెక్స్ట్ అయితే క్లౌడీగా ఉంది. ఈ క్లౌడీ టైంలో మేఘాలు అయితే కొండల్ని తాకుతూ ఉన్నాయి. నిజంగా మేఘాలు చూసినట్లయితే ఆ వైట్గా ఉన్నాయి కదా, అవన్నీ ఈ కొండల్ని తాకుతున్నట్టు ఆ మేఘాలు వచ్చి కొండల్ని అంటుకున్నట్టయితే మేమైతే చూసాము. అసలు ఎక్స్పీరియన్స్ అంతే అదిరిపోయింది. ఎవరైనా కనుక ఉంటే ఖచ్చితంగా చూడండి. చూడాల్సిన అవసరం లేదు, మనం రసల్ ఖైమా నుంచి ఫిజైరా ఏమైనా ప్లేసెస్ చూడడానికి వెళ్తే చాలు. అండ్ ఈ కొండల్ని కూడా ఎలా చెక్కేశారో చూడండి, ఎంత బాగా చెక్కారో ఈ రోడ్లో. అసలు ఎంత కష్టపడి ఈ రోడ్లు అయితే వేశారు. అండ్ లెస్ ట్రాఫిక్ని అయితే మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ రోడ్స్ అనేవి అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఈ 2000లోనే ఇవి ప్లాన్ అయితే చేశారంట. ఇంకా ఇప్పటికి కూడా కంటిన్యూగా ఇవి అప్గ్రేడ్ అవుతూనే ఉన్నాయి, ఇంకా అప్గ్రేడ్ చేస్తూనే ఉన్నారు. కానీ 2015 నుండి 2018లో అయితే ఈ రోడ్స్ అయితే వేసేశారు అనేసి చెప్తున్నారు. ఇవైతే 2002 నుంచి 2004 అసలు మొత్తం కంప్లీట్ అయిన ఇయర్స్ అయితే 2010 నుంచి 2015 వరకు. అప్పుడైతే ఇవి కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఈ ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది. ఇంకా ఈ ఇంప్రూవ్మెంట్ అనేది స్టిల్ ఆన్గోయింగ్లోనే ఉంది, మెయింటెనెన్స్ అండ్ సేఫ్టీ అనేది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దీనికైతే చాలా $1 బిలియన్ అయితే ఖర్చని అంటున్నారు. అండ్ ఈ కొండలు మెయింటైన్ చేయడానికైతే మనకి ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా అమౌంట్ అయితే పబ్లిష్ చేయరంట. కానీ అసలు ఈ కొండల్ని చెక్కి ఇంత బాగా రోడ్లు వేస్తారంటే ఇవి చూడండి ఎంత బాగున్నాయో కరువుగా. ఇవి చూసారంటే మౌంటైన్ కటింగ్ కానీ, ట్యూనల్స్ కానీ, బ్రిడ్జెస్ వేయడానికి కానీ, అండ్ ఈ సేఫ్టీ బ్యారియర్స్ వేయడానికి కానీ ఇక్కడైతే బిలియన్స్ ఆఫ్ AED అమౌంట్స్ అయితే ఖర్చు అయిందని అయితే ఉంది. బట్ వాళ్ళైతే అమౌంట్ డిస్క్లోజ్ అయితే చేయలేదు, కానీ చాలా అమౌంట్ అయితే ఖర్చు అయిందంట, బిలియన్స్ ఆఫ్ UAE దిరామ్స్లో. నెక్స్ట్ వచ్చేసి అసలు ఇది వచ్చేసి 2010 నుంచి 2015
2015కి కంప్లీట్ అయిపోయింది. 2002 నుంచి 2004లో స్టార్ట్ చేశారు. కానీ ఇట్లా అయితే మనకి ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది చాలా స్టిల్ ఆన్గోయింగ్గా ఉంది. ఇక్కడ చూసామంటే ఈ కొండల్లో ఒకటి ఇట్లా 2-3 ఇళ్ళు అయితే కట్టేసుకుని ఉన్నారు. ఎట్లుంటున్నారో నాకైతే తెలియదు కానీ. అండ్ దీనికి ఒక టూరిజం ఏరియాగా కూడా ఈ ఒక రిసార్ట్స్ లాగా అయితే ఇక్కడ కట్టేశారు. అండ్ ఇవి ఇల్లో మరి రిసార్ట్సో తెలియదు కానీ చూడండి మొత్తం ఇట్లున్నాయి అనమాట. ఈ కొండ మీద ఇటుకొండ అటుకొండ, ఈ కొండల మధ్యలో అయితే ఇల్లు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. అసలు నిజంగా ఈ కట్టడానికి ఎంత కష్టపడాలో. అండ్ వీటిలోకి కార్ పార్కింగ్ కూడా వాళ్ళు ప్లేసెస్ పెట్టుకున్నారు. ఈ కొండల్లో వచ్చి ఎట్లా ఉంటున్నారో నిజంగా ఇంకా వాళ్ళకే తెలియాలి. ఇంకా ఉండే వాళ్ళందరూ కూడా ఇంత బాగుంటున్నారంటే. అండ్ ఇక్కడ కూడా మనం ఇంకో ఊరు చూసేస్తున్నాము. ఈ దిబ్బా అనే ఊరినైతే మనం ఖచ్చితంగా చూస్తున్నాము. ఇక్కడికైతే ఇప్పుడు వచ్చేసాము. ఇగో చూడండి మొత్తం కొండలు, ఇంత పెద్ద పెద్ద కొండలు ఇంత దూరం దాటుకుని వచ్చాక మళ్ళీ ఇక్కడ ఒక ఊరు అనేది వచ్చింది మనకి. అండ్ ఇవైతే మనం కొంచెం దగ్గరగా చూసామంటే ఈ కొండలన్నీ కూడా ఇట్లా కనిపిస్తున్నాయి అనమాట. ఈ కొండల మధ్యలో మళ్ళీ ఇల్లు స్టార్ట్ అయినాయి. ఇక్కడ నుంచి అయితే ఇంకా ఒక ఇల్లు 2 ఇల్లు అట్లా కూడా ఉంటున్నాయి. ఇక్కడైతే ఒక ఊరు స్టార్ట్ అయింది మళ్ళీ. ఈ ఊరంతా కూడా ఇప్పుడు మనం ఇది ఏ ప్లేస్లో ఉన్నామో మీకు తెలిస్తే మీరైతే ఖచ్చితంగా మెసేజ్ చేసేయండి కామెంట్ బాక్స్లో. ఇది చూసామంటే ఇది ఫిజారా దిబ్బా అనే ఊరు అనమాట. ఇది అల్వది దిబ్బ ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం ఈ కొండలన్నీ దాటి మనం ఫిజేరా ఫామ్ చూడడానికి అయితే వెళ్ళాం. అది చూడండి ఊరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ కొండలు చూడండి, చుట్టూ కొండలు మధ్యలో ఊరు ఎట్లా. అండ్ టవర్స్ కూడా ఇక్కడ ఎన్ని టవర్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ టవర్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి ఇల్లు. చూసారంటే మొత్తం ఇల్లు లేవు. ఇక్కడ వచ్చేసి క్యాంపింగ్లకు కూడా బాగా ఎక్కువ జనాలు అయితే వస్తారు. అండ్ క్యాంపింగ్కి చూడండి ఇట్లా కొండల మీద క్యాంపింగ్ చేసుకుని అయితే కార్లతో వచ్చేసి ఇట్లయితే ఉన్నారు. మేము వచ్చిన రోజు అయితే వర్షం కూడా పడింది. కొంతమంది అయితే ఈ కొండల్లో ఆపి వర్షాన్ని ఎంజాయ్ కూడా చేస్తున్నారు. చూడండి నేచర్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇలాంటి కొండలు నిజంగా మంచి బ్యూటిఫుల్ వ్యూ. అసలు నిజంగా అది రియల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా 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 బాగుంది. ఎందుకంటే సన్సెట్ వ్యూలో మనం ఈ కొండల్ని చూస్తుంటే ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆ కొండలు, ఆ హైట్స్, ఆ చేంజెస్, విజువల్ చేంజెస్ చాలా 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 బాగున్నాయి. అండ్ ఈ స్కై కూడా ఎంత బాగుందో ఇట్లా చూస్తుంటే. ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే విజిట్ చేసేయండి అబ్బా ఇలాంటి వాటిని. ఇక్కడ యూఏలో ఉన్న వాళ్ళు ఇలాంటివి అయితే అసలు మనం మిస్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా చూడడానికి నిజంగా టైం ఉండాలి. అండ్ చూడడానికి పేషెన్స్ ఉండాలి. అదేవిధంగా వాతావరణం కూడా సహకరించాలి. కానీ నైట్ టైంలో అయితే ఈ కొండలు అయితే రావడం నాకైతే చాలా భయం వేసింది. కానీ ఇక్కడ లైట్స్ అన్నీ కూడా చాలా బాగా డెవలప్ చేశారు. చూడండి వీధి లైట్లు అన్నీ కూడా ఎట్లా ఉన్నాయో. రోడ్స్లో రోడ్ లైట్స్ అన్నీ కూడా ఉన్నాయి. చీకటిగా అయితే ఉండదు. బట్ ఏంటంటే మనం చాలా కాన్షియస్గా అయితే డ్రైవింగ్ చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు మనమైతే ఈ క్లౌడీ వ్యూస్ని అయితే చూస్తున్నాము. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు వర్షం వస్తుంది కాబట్టి క్లౌడ్ మొత్తం చూడండి ఎలా మబ్బు పట్టేసిందో. ఈ మబ్బులో నుంచి కూడా మేమైతే చూసేస్తున్నాం అనమాట. అండ్ ఈ మేఘాలు అయితే ఆ కొండల అంచులను తాకుతున్నట్లుగా ఉన్నాయి. నిజంగా వైట్ కలర్ మేఘాలు. అసలు ఎంత బాగుందో ఈ వ్యూ అనేది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ హైవే మీద. అండ్ ఇలాంటి లాంగ్ డ్రైవ్స్కి వెళ్తే కార్స్ కూడా మంచిదే కదా. వావ్, అసలు ఈ ప్లేస్ అయితే చూడండి ఎంత బాగుందో అసలు నిజంగా. ఆ మౌంటైన్, ఆ స్కై వ్యూ, అసలు ఇలాంటి నిజంగా నేనైతే రియాలిటీ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడికి వచ్చాకే చేశాను ఇవి. నేను మన ఊళ్ళో తిరుపతి కొండలు చూశాను, ఊటీ చూశాను. కానీ నెక్స్ట్ నేను చూస్తున్న కొండలు అయితే ఇవి. ఊటీ కూడా చాలా బాగుంటుంది. అయినప్పటికీ ఈ కొండలకి వాటికి చాలా అంటే చాలా డిఫరెన్సేషన్ ఉంది. మీరు చూసారంటే ఈ పెద్ద పెద్ద కొండల మధ్య నుంచి ఆ స్కై, ఈ రోడ్డు ఒక్కసారి అయితే ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. లాస్ట్ వరకు చూసే వాళ్ళకి మాత్రమే ఇలాంటి మంచి వ్యూ పాయింట్ అనేది దొరుకుతుంది అనమాట. అండ్ ఈ వ్యూస్ అయితే మేము ఎంత బాగా ఎంజాయ్ చేసాం. మన గోడలు కూడా కట్టేశారు ఇక్కడ. కానీ ఎంత డేంజరస్ చూడండి. ఇంత పెద్ద పెద్ద కొండలపై చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి ఇక్కడ వెళ్ళేటప్పుడు. ఎందుకంటే పెద్ద పెద్ద కర్వ్స్ అండ్ ఈ టన్నల్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం ట్రాఫిక్ స్పీడ్ అనేది లిమిటేషన్స్లోనే ఉండాలి. ఇక్కడ మనం లిమిట్ దాటి ఫాస్ట్గా అయితే పోకూడదు అనమాట. కొన్ని ఏరియాస్లో అయితే మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. కానీ ఈ ట్యూనల్స్ అండ్ ఈ కర్వ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనమైతే ట్రాఫిక్ని మినిమైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఈ కొండల్ని మీకైతే ఎట్లా ఉన్నాయో మీరైతే మరి చెప్పేయండి కదా. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. అమ్మ ఇంత పెద్ద కొండలో నుంచి ఇలా మలుపు తిరుగుతుంటే
ఓ మై గాడ్! అండ్ వీటిని చెక్కేసారు చూడండి చాలా వరకు. లైట్స్ కూడా చాలా బాగా ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ కూడా చీకటిగానే ఉండదు నైట్‌లో బయలుదేరినప్పటికీ. కానీ ఏదైనా గానీ మనం ఎర్లీగా వెళ్ళి ఎర్లీగా వచ్చేయడం అయితే చాలా మంచిది. ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ అయిందంటే అంటే మనకి తెలీదు ఎప్పుడు ఎలా ఉంటదో. ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా అయింది అంటే మాత్రం ఖచ్చితంగా చాలా డిఫికల్ట్ అయితదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళాలి కాబట్టి. వావ్! అసలు ఈ రోడ్ అయితే ఎంత బావుందో అసల. ఇప్పుడైతే మనం ఒక ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇది మన ఫిజేరాలోకి అయితే ఎంటర్ అయిపోయాం ఇప్పుడు రసల్ ఖైమా నుంచి. ఇది మన ఫిజేరా అనమాట. ఈ దెబ్బలు. ఈ ఫిజేరాలో మనమైతే నెక్స్ట్ ఫ్లవర్ ఫామ్‌కి అయితే వెళ్ళిపోతున్నాం. ఎవరైనా యూఏఈ ఫ్లవర్ ఫామ్ ఫిజేరా చూడకపోతే ఖచ్చితంగా మన ఛానల్‌లో ఉంది విజిట్ చేసేయండి. బ్యూటిఫుల్ ఫ్లవర్స్‌ని అయితే మనం నెక్స్ట్ చూస్తాం. ఈ కొండల్లో అంత బ్యూటిఫుల్ ఫ్లవర్స్‌ని ఎలా పెంచారో కూడా మనమైతే చూసేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.